హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్గా జిల్లేడుకాయలు ఎప్పుడూ చేసుకునే బియ్యం పిండితో కాకుండా కాస్త హెల్తీగా రాగి పిండితో పిల్లలు సైతం ఈజీగా చేసుకునేలా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీటిని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్లా అయినా చేసి పెట్టచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. జిల్లేడుకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఇందులో ఏదైనా ఒక మెజరింగ్ కప్తో 1 కప్పు రాగిపిండి వేసుకోండి. 1 కప్పు రాగిపిండికి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుని ముందు 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయొద్దు. చూసారు కదా, నేను 1/2 కప్ మాత్రమే వేసుకున్నాను. ఇలా వాటర్ మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకుని, పిండి గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత పిండిని చూసుకుని నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఉండేలా వాటర్ వేస్తున్నానండి. ఇలా అవసరం మేరకు మాత్రమే వాటర్ వేసుకుని పిండిని బాగా కలపాలి. ఫ్రెండ్స్ చూడండి, నేను తీసుకున్న 1 కప్పు వాటర్లో 3/4 కప్ వాటర్ మాత్రమే యూజ్ చేశాను. మిగిలింది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలా అని సాల్ట్ ఎక్కువ వేయద్దు. చిటికెడంత సాల్ట్ వేసి ఇంకొకసారి మళ్ళీ కలుపుకుని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మరి పలచగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి అయితే కలిపేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకుని స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి. మనం బెల్లం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి తురుము వేసుకోవాలి. 2 ఈక్వల్గా వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఉండేలా నెయ్యి వేసుకుని 1/4 స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. వీటిని ఉడికించే పని లేదండి, ఇలా డైరెక్ట్గానే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి జిల్లేడుకాయలు తయారు చేసుకోవడానికి అరిటాకులు తీసుకోవాలి. ఆకుల్ని ఈ మాత్రం సైజు ఉండేలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా పెట్టుకుని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. చేతిని నీళ్లతో కానీ లేదా నెయ్యితో కానీ తడి చేసుకుని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ తీసుకుని ముద్దలా చేసి మధ్యలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ మొత్తం పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా అరిటాకుని ముందుకి మడిచి ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన ఆకులన్నీ ఫోల్డ్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న వీటన్నింటినీ ఉడికించుకోవడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకుని ఇడ్లీ స్టాండ్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ పెట్టి ఆవిరి పైన 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇవైతే ఉడికిపోయాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పిండి చేతికి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, పెద్దగా కష్టపడకుండా పిల్లలు సైతం ఈజీగా చేసుకునే రాగి పిండితో జిల్లేడుకాయలు ఎలా తయారు చేసుకోవాలో
వీటిని ప్రసాదంగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్లో అయినా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.